హాయ్ అండి. ఇవాళ నేను కొబ్బరి పాలతో కమ్మనైన రైస్‌ని అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. అది ఇవాళ కుక్కర్‌లో చూపించబోతున్నాను. సో, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దానిలోనికి హోల్ గరం మసాలా, కొంచెం సోంపు వేసుకొని కొద్దిగా జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దానిలోనికి సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్‌ని వేసుకొని కాస్త కలర్ చేంజ్ అవ్వనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకొని 2 నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గ్లాస్కి 1.25 గ్లాస్ చొప్పున ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలను యాడ్ చేసుకొని అలానే కొద్దిగా సాల్ట్, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత కాస్త చల్లారనించి ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. రైస్లోనికి చికెన్ కర్రీ కానీ, వెజిటబుల్ కుర్మా